మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో అఫ్ కోర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కోడిగుడ్లు చాలామంది డైరెక్ట్గా పగలగొట్టి తల మీద ఆ యోక్ వల్ల బాగా జుట్టు పెరిగిపోతుంది, షైనింగ్ వచ్చేస్తుంది ఎగ్ వైట్ వల్ల, ఇవన్నీ అంటుంటారు. నిజంగా అది అంత నిజమా అండి? ఎగ్తో అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎగ్ అనేది స్మూత్ స్ట్రక్చర్ అనమాట. మనం స్కిన్కి అప్లై చేసినా కూడా స్కిన్కి చాలా వరకు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. నేను చాలా మందికి సజెస్ట్ చేయను పర్సనల్గా. అంటే కొన్ని స్కాల్ప్స్కి మాత్రమే నేను ఎగ్ పెట్టమంటాను. కానీ అవన్నీ పక్కన పెట్టేసి హెల్తీగా మంచి ఫుడ్ తిని అవి ఇవి అప్లై చేసుకునే బదులు ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడున్న టైమింగ్స్కి, వర్క్కి ఎవరు ఏం పెట్టడానికి టైం లేదు. ఏదో జుట్టు రాలుతుందంటేనే ఆ నెక్స్ట్ డే రోజు పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ జుట్టు రాలట్లేదు అనుకోండి, మామూలుగా జుట్టు స్ట్రాంగ్గా ఉండి జుట్టు రాలట్లేదు అనుకున్న వాళ్ళని ఎవరైనా అడిగామంటే ఏమన్నా పెడతారా తలకంటే? ఏమీ పెట్టమండి. ఆయిల్ పెట్టి వారానికి 2 సార్లు స్నానం చేస్తాం, తలకి స్నానం, అంతే తప్ప ఏం. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడే కాన్షియస్గా అయ్యి అన్ని పేస్ట్లు అవి ఇవి అప్లై చేస్తుంటారు కాబట్టి విపరీతమైన హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి స్కాల్ప్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొంతమందికి మెంతులు పడతాయి, కొంతమందికి ఎగ్ పడుతుంది, కొంతమందికి కర్రీ లీవ్స్ కూడా పడతాయి మిక్సీ పట్టేసి, కొంతమందికి పాలకూర పడుతుంది, కొంతమందికి మన హైబిస్కస్ లీవ్స్, మందారం పువ్వు పేస్ట్ కూడా పాతకాలంలో మిక్సీ పట్టేసి తలకు మంచిగా పెట్టేసి, సో అది మనం ఇండివిజువల్గా చెప్పచ్చు ఈ స్కాల్ప్కి ఇది పట్టు అవుతుంది. మంచి షైనింగ్ వస్తుంది హెయిర్ మందారాకు పెడితే మాత్రం. కానీ ఇక్కడే స్వప్న గారు ఏంటంటే స్కాల్ప్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది డ్రై స్కాల్ప్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, కొంతమంది కాంబినేషన్ స్కాల్ప్ ఉంటుంది. వీళ్ళలో కొంతమందికి పడుతుంది. అందరికీ తెలుసు వాళ్ళ స్కాల్ప్ గురించి, వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే పెడుతుండగా అది పడుతుందో అదే పెట్టండి. కొత్త ట్రయల్స్ చేసి హెయిర్ని మాత్రం పాడు చేసుకోకండి. నా దగ్గర చాలా స్వచ్ఛమైన బాదాం నూనె ఉందండి, ఆల్మండ్ ఆయిల్ అంటారు కదా. సో అది దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి, ఎలా దాన్ని వాడచ్చు మన స్కిన్ అండ్ హెయిర్ అందంగా ఉంచుకోవడానికి? ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే చాలా స్మూత్, ఇంటేక్ తీసుకుంటేనే ఎంత న్యూట్రిషన్, అసలు మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ మనకి మ్యాక్సిమం మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి, విటమిన్స్ అని. సో అదే ఆల్మండ్ ఆయిల్ని మనం స్కిన్ టైట్నెస్ కోసం యూజ్ చేయమంటుంటాను నేను. సో మ్యాక్సిమం కొంతమందికి ఆల్మండ్ ఆయిల్ని రెగ్యులర్గా ఒక 40 దాటిన తర్వాత ఆల్మండ్ ఆయిల్ కానీ, లేదంటే మనకి మంచిగా కొబ్బరి నూనె కానీ, ప్యూర్ కొబ్బరి నూనె దొరికితే ఫేషియల్ మనం 40 దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు ఏజ్ ఇంకా మనకి వచ్చాక చూసుకుందాంలే అనుకుంటే చాలా అప్పటికి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది స్కిన్. 40 దాటిన తర్వాత మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్తలు, మార్నింగ్ లేచిన వెంటనే ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్న 5 నిమిషాలు మన కోసం మనం కేటాయించాల్సిందే. బౌల్లో వాటర్ తీసుకొని నేను చెప్పినట్టే కొబ్బరి బొండం వాటర్ని ఐస్ ట్రేలో వేసేసుకొని, ప్లెయిన్ వాటర్ 4-5 కొబ్బరి బొండంతో చేసిన ఐస్ క్యూబ్ని వేసి, మాకు ప్రతిసారి కొబ్బరి బొండం అంత కాస్ట్లీ దొరకదు మేడం అని కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్లెయిన్ వాటర్ ఐస్ క్యూబ్స్ అయినా పర్లేదు, ఒక గిన్నెలో వేసుకొని ఫేస్ని డిప్ చేయండి. మార్నింగ్ టైమ్స్ అలా చేయండి. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఫేషియల్ యోగా చేయండి. లైక్ నేనేం చెప్తుంటే ఈ 2 ఫింగర్స్, మెయిన్ 2 ఫింగర్స్ దీన్ని పుల్ చేయడం మంచిగా, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ పుల్ చేయండి, టైట్ పుల్ చేయండి. సో దాని తర్వాత ఈ ఫింగర్ ఉందా, దీన్ని ఐస్ దగ్గర నుంచి తీసుకు పైకి ఇలాగా టైట్గా, తర్వాత సర్క్యులర్ మూమెంట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్, అండ్ వెరీ ఇంపార్టెంట్ లిప్స్ దగ్గర ఇలాగా ఈ మూమెంట్ చేసుకొని అప్పుడు ఈ మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. ఆల్మండ్ ఆయిల్ కానీ కొబ్బరి, మనకి ఏది అవైలబుల్. ఆల్మండ్ ఆయిల్ చాలా శ్రేష్టమైనదని యునానీలో కూడా చెప్తారు. చాలా శ్రేష్టమైనది, చాలా గ్లో కూడా చాలా బాగుంది. చుక్కలు ఇక్కడ మాడుకి పెట్టమంటారండి. అవును, హెడేక్ కానీ మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ ఆల్మోస్ట్ అండి, ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ కొంతమంది అంటారు ఆల్మండ్ ఆయిల్ అంత కాస్ట్లీ కొనలేమని అన్న వాళ్ళకి చెప్తున్నాను, కొబ్బరి బొండం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో ఆ రిజల్ట్ చూడొచ్చు మనం, ఫేస్లో కానీ హెయిర్లో కానీ. అంత మంచిది అనమాట, మంచిగా పనిచేస్తుంది. రైట్. అఫ్ కోర్స్ ఈ సమ్మర్లో అందరికీ తెలుసు షగుఫ్తా గారు, ఎంత సన్ స్క్రీన్ రాసినా కూడా నల్లబడతారు, ట్యాన్ అవుతారు అందరూ. సో దీనికి విరుగుడు ఏమైనా ఉందా? నేను ఒకటే చెప్తానండి, ఎప్పుడు ఏ సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిన అవసరం లేదు, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అంతా లేదు, పండించేవన్నీ పెస్టిసైడ్స్ వేసినవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ మ్యాండేటరీ అయిపోయింది. కానీ బట్ నేను చెప్తున్నాను, సమ్మర్ కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో మనం సన్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేయకుండా స్కిన్ హెల్దీగా పాడవకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిని ప్రాపర్గా ఫాలో అవ్వండి. 7 రోజులు వారానికి ఫస్ట్ మండే రోజు పెట్టుకోండి. మండే రోజు ఒక 4 లీటర్ల వాటర్ తీసుకోండి, కీరాని కట్ చేసేసి కీరాని వేసేసండి, దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క వేసేసండి. ఆ రోజు మొత్తం కీరా విత్ సినిమన్ వాటర్ తాగండి. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే 4 లీటర్లు చెప్పారు కదా అని చెప్పి ఒక కీరా కట్ చేసి 4 సినిమన్ దాల్చిన చెక్క ముక్కలు వేసేసి మధ్యాహ్నం వరకు తాగేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా 1 లీటర్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు 1 లీటర్ పెట్టుకొని ఒక 4 కీరా ముక్కలు, ఒక దాల్చిన చెక్క, 10 o'clock వాటర్ అయిపోతుంది కదా, మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ ఒక 1 లీటర్, అలా 4 లీటర్స్ మండే రోజు కంప్లీట్గా తాగండి.
ఎప్పుడైతే కీరా విత్ దాల్చిన చెక్క ముక్క వాటర్ తాగడం వల్ల వేడి లాగేస్తుంది, యూరిన్ నీట్గా పాస్ అవుతుంది. చాలామంది యూరిన్కి నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల యూరిన్ స్మెల్ రావడము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం అని జరుగుతూ ఉంటాయి కదా. ఆ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, బాడీ కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది ఆ కీరా వాటర్ తాగడం వల్ల. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ కూడా సాఫ్ అయిపోతుంది. ఈ వాటర్తో పాటు లిమిట్గా ఫుడ్ తీసుకోండి. అంటే వాటర్ తాగితే సరిపోతుందా అంటే అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ జావా తీసుకోవడం, దాంట్లో పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ యాడ్. లంచ్ కూడా లిమిట్గా తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువ, తగినంత రైస్ తీసుకోవడం, మజ్జిగ బాగా తాగడం, డిన్నర్ కూడా ఎర్లీగా చేయడం. ఇలా తీసుకుంటే ఆ రోజు మొత్తం సోమవారం రోజు కీరా విత్ దాల్చిన చెక్క ముక్క వాటర్ తాగేసాను. ఆ వాటర్ తాగిన నెక్స్ట్ డే రోజు మోషన్ కానీ స్కిన్ కానీ గమనించండి చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మంగళవారం రోజు, ట్యూస్డే రోజు ఏం చేస్తారు, మళ్ళీ ఒక 1 లీటర్ ఒక 4 లీటర్స్ వాటర్లో తాటి ముంజలు దొరుకుతాయి. ఐస్ యాపిల్ అంటారు యాక్చువల్లీ. 2 ముంజలు తెచ్చుకొని ఒక 4 లీటర్ 1 లీటర్ వాటర్కి హాఫ్ ముంజ వేసేసుకోవడం. అలా ఒక 4 లీటర్ల వాటర్ డివైడ్ చేసుకుని ఒక 2 ముంజలు 4 లీటర్ వాటర్ వేసుకొని త్రూఅవుట్ ద డే వాటర్ తాగండి. ముంజలు వాటర్ తాగడం వల్ల మౌత్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. సమ్మర్లో మెయిన్ మనం గమనించాల్సిన కంప్లైంట్ ఏంటంటే మౌత్ స్మెల్. అవును, స్వెట్ స్మెల్ విపరీతమైన ఉంటుంది. అరిచేతులు అరికాళ్ళలో కూడా స్వెట్ ఎక్కువైపోవడము, స్కిన్ కూడా చాలా డ్రై అయిపోయి స్కాల్ప్ అంతా స్మెల్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో వాటన్నిటికీ పరిష్కారం ముంజల్ని నీళ్ళలో వేసుకొని ముంజల వాటర్ తాగడం. సో మంగళవారం ఫినిష్. ఆ ముంజల వాటర్ తాగడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్, మౌత్ చాలా క్లీన్గా ఉంటుంది, అండ్ మోషన్స్ చాలా సాఫ్ అవుతుంది, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో వెనస్డే రోజు ఏం చేస్తారు, మ్యాక్సిమం నేను చాలా మన గోంద్ కతీరా అంటారు. గోంద్ కతీరా చాలా అద్భుతం. మనం గోంద్ కతీరాని 4 లీటర్ వాటర్లో 8 క్యూబ్స్ వేయండి. చాలామంది గోంద్ కతీరా వాటర్ తాగమన్నారు కదా అని చెప్పి హాఫ్ ప్యాకెట్లు వేసేసుకొని తాగుతూ ఉంటారు. దానివల్ల మీకు బ్లోటింగ్ ఎక్కువ అయిపోతుంది, గ్యాసెస్ ఫామ్ అవ్వడం, ఆ రోజంతా హెవీగా అనిపిస్తుంది. సో ఆ బుధవారం రోజు కంప్లీట్గా గోంద్ కతీరాని 4 లీటర్ వాటర్లో 5-6 ముక్కలు వేసుకొని ఆ వాటర్ని అలా 10-15 నిమిషాలు ఉంచేస్తే షేక్ చేసుకొని తాగుతూ ఉండండి ఆ వాటర్. ఇంకా మెయిన్ గురువారం వాటర్. నేను చాలామంది చెప్తుంటాను, సమ్మర్ వచ్చాక కుండ తెప్పించుకోండి, మట్టి కుండ తెప్పించుకోండి. మనం పాతకాలంలో స్వప్న గారు పెద్ద టబ్బు కొనుక్కొని మనం సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే స్కూళ్ళల్లో కానీ ఇళ్ళల్లో కానీ పెద్ద టబ్బులో ఇసుక వేసేసేవాళ్ళం. ఇసుక వేసేసి మధ్యలో కుండ పెట్టేవాళ్ళం. ఆ కుండ చుట్టూ రాగులు గోధుమలు వేసేవాళ్ళం. అవును, ఆ రాగి గోధుమ చెట్ల చలువ మట్టికి తగ్గడం వల్ల వాటర్ చాలా మంచి మినరల్స్ వస్తాయి. ఆ హెల్దీ వాటర్ తాగడం వల్ల మనకి ఎన్ని జ్యూసులు తాగినా అంత ఎనర్జీ రాదేమో. ఆ మట్టి కుండలో ముంచుకొని వాటర్ తాగుతూ ఉంటే ఆ ఎనర్జీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మట్టి కుండగా అంత ప్రాముఖ్యత. మట్టి కుండలో అది కూడా ఈ గోధుమలు రాగుల చెట్ల చలువ వాటర్ తాగుతున్నాం కదా, అసలు ఆ వాటర్ తాగితే అర్థం రోగాలు పోతాయి ఫస్ట్ పాయింట్. అలాగా మనం గురువారం రోజు ఏమనుకుంటాం, కొద్దిగా అలా మట్టి కుండతో ప్రిపేర్ చేసిన వాటర్ త్రోడ్ ద డే తాగుతారు. బట్ అదే మట్టి కుండల వాటర్లోనే మనం కొద్దిగా సొరకాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ పుదీనా వేసుకొని ఆ రోజు అలా వాటర్ తాగేసేది. ఫ్రైడే రోజు మళ్ళీ గోంద్ కతీరా వాటర్ మళ్ళీ రిపీట్ చేయడం, గోంద్ కతీరా వాటర్ తాగి మళ్ళీ కీరా వాటర్ తాగడం. ఇంకా బార్లీ వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక 4 లీటర్స్ వాటర్లో ఒక 2-3 స్పూన్లు బార్లీని బాగా కడిగి ఆ నీళ్ళలో వేసేది, ఆ వేడి చేయకండి, ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగండి. సేమ్ ఇదే ప్రొసీజర్ సమ్మర్లో ప్లెయిన్ వాటర్ తాగే బదులు మట్టి కుండలో, అది కూడా రాగి చెట్ల గోధుమ చెట్ల చలువకి అలా చుట్టూ ఆ చెట్లు కనపడుతుంటాయి, మొలకలు కనపడుతుంటాయి, ఆ నీళ్ళు వేసుకొని తాగుతుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అలా ప్రిపేర్ చేసిన వాటర్లో ఈ కీరా కానీ దాల్చిన చెక్క కానీ తాటి ముంజలు కానీ సొరకాయ కొత్తిమీర పుదీనా కానీ యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా కైండ్ ఆఫ్ వాటర్ తాగుతుంటే వాటర్ తాగాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఆల్మోస్ట్ సమ్మర్లో వింటర్లో ఎనీ సీజన్లో 90% ప్రజల్లో జనాల్లో ఇబ్బంది పడుతున్న మెయిన్ ఇష్యూ గట్ హెల్త్. గట్ అనేది ఎందుకు ఇంత పాడవుతుంది, గట్ అనేది మేజర్ పార్ట్. స్కిన్ పాడవడానికి, హెయిర్ పాడవడానికి, ఏ ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ వెతికి పైన కరెక్ట్ చేస్తాం, లోపల కరెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. గట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. గట్కి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ప్రోబయాటిక్, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, అవన్నీ పక్కన పెట్టండి. అవన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్ళు బాగా తాగండి. ఒక మనిషి హెల్తీగా ఉండాలి అంటే అట్లీస్ట్ ప్రతిరోజు 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగండి. ఫ్రూట్స్ బాగా తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రతిరోజు యోగా చేసుకోండి, యోగా చేసి తొందరగా పడుకోండి. ఇవే మెయిన్ సలహాలు. ఇవి చేసుకుంటే మీకు మీ దరిదాపులు ఏ డాక్టర్ కనపడ్డు, అండ్ ఏ రోగాలు రావు కూడా మీకు. మీరు ఇంకా అదే అఫ్కోర్స్, కానీ మీరు చెప్పినవన్నీ పాటిస్తూ కూడా షగుఫ్తా గారు మనకు తెలిసి ఇప్పుడు ఇవాళ రోజుల్లో యూవీ రేస్ ఇంత హార్ష్గా ఉన్నాయి కదా, మరి ఇంటికి రాగానే ఏదైనా ఒక చిట్కా చెప్తారా? మనకి నలుపు గనక ఒకవేళ అంటే ట్యాన్ అయ్యి ఉంటే అది ఆ నలుపు విరగడానికి ఏం చేయొచ్చు? ఒకటేనండి, నేను చాలా వరకు చెప్తాను. పాలు ఉంటాయి కదా, పాలు మంచిగా ఒక జస్ట్ పాలతో ఫేస్ వాష్ చేసుకోండి అంటుంటాను. చాలామందికి ఇంటేక్ ఆఫ్ పాలు తీసుకుంటే మంచిది కాదు. ఇంటికి వచ్చినంటే చల్లటి పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, తీసుకొని చల్లగా ఫేస్ వాష్ చేసుకోండి. 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్, రోజ్ పెటల్స్ వేసుకోవచ్చా? ఇంకా మంచిది. ఇంకా మంచిది. అసలు మా పాలు మనం కంప్లీట్గా ఒక గిన్నెలో పాలు తీసుకొని
మనం బయటికెళ్తున్నాము అన్న వెంటనే మనం ప్లాన్ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టేసుకోండి. ఒక గిన్నెలో వాటర్, దాంట్లో టీ కప్ అంత నీళ్ళు, మన పాలు, రోజ్ పెటల్స్ గానీ, ఈవెన్ ముద్దబంతి పూలు, మ్యారీగోల్డ్ పెటల్స్ ఇంకా హెల్తీ అసలు. మ్యారీగోల్డ్ పెటల్స్ కానీ అవి ఏదో ఒక ఫ్లవర్, మనం మల్లెపూలు బాగా దొరుకుతాయి కదా! అవైనా సరే వేసేసి పెట్టేసి వెళ్ళిపోండి. ఇంటికొచ్చిన వెంటనే ఆ మంచి గిన్నె తీసుకొని, ఆ ఫేస్‌ని అలా డిప్ చేసి, అలా తీసి అద్దం ముందర చూసుకోండి. ఎంత అందంగా ఉంటదంటే ఫేసు. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే, మన కోసం మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, మనం ప్రిపేర్ చేసి ఒక మంచి వాటర్‌లో డిప్ చేసుకొని, అద్దం ముందర చూసుకుంటే అందం అనేది సెకండరీ థింగ్. ఆ టైమ్ స్పెండ్ చేస్తున్న టైం వల్ల వచ్చే గ్లో ఉంటది చూడండి. ఎన్ని క్రీమ్స్ పెడితే ఏం ప్రయోజనం? అని మీరు చాలా కరెక్ట్‌గా చెప్పారు. ఇంకోటి లేడీస్‌కి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా. ఈ రోజ్ వాటరే ఊరికే అసలు స్ప్రే బాటిల్‌లో తీసి మొహం మీద స్ప్రే చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఒకలాంటి ఫ్రెష్‌నెస్ వచ్చేస్తుంది లోపల నుంచి. సో, ఇప్పుడు సుగంధ ద్రవాల్లో మన రోజ్ పెటల్స్‌ని మనం ఎంతగా ఫేస్‌కి అప్లై చేసుకోవడానికి, అదే మల్లెపూలని, రోజ్ పెటల్స్‌ని గానీ, మల్లెపూలని గానీ మనం వాటర్‌లో వేసి మరిగిచ్చి, ఆ మరిగిచ్చిన వాటర్‌ని స్టోర్ చేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, దాన్ని స్ప్రే చేసుకోండి. మంచి టోనర్ అవుతుంది. చాలా టోనర్. అసలు మనం రోజ్ వాటర్ అని చెప్పి కొనుక్కొనొచ్చే బదులు, ఆ రోజ్ పెటల్స్ మన దగ్గర ఉన్నవి వేసి మరిగించుకొని ఆ స్ప్రే చేసుకోవడము. ఈ వారం అంతా రోజ్ వాటర్ స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వారము మ్యారీగోల్డ్ ఫ్లవర్స్‌తో, నెక్స్ట్ వారము మల్లెపూలతో. మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ కదా! ఇలా ఇదంతా ఫ్రెష్‌గా అంటే న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్, ప్రకృతి నుంచే మనకు కావాల్సిన కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేస్తున్నాయన్నమాట. అంతా చాలా మంది న్యాచురల్, కెమికల్స్ లేవు. అంతే కదా! కాస్మెటిక్స్ కూడా నేను చూసాను షగుఫ్తా గారు. బహుశా మీకు తెలిసుంటుంది. మనకి చక్కటి బటర్ తీసుకొని, లేకపోతే నెయ్యి తీసుకొని, అందులో బీట్రూట్ రసం వేసి కలిపి లిప్ బామ్ తయారు చేస్తూ అవును. ఉంటారు. ఎంత న్యాచురల్ అండి అసలు. చెప్తుంటే ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కెమికల్స్ లేని ప్రొడక్ట్సే యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది. అది సింపుల్‌గా ఒక హాఫ్ డే టైమ్ స్పెండ్ చేస్తే లిప్ బామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బాడీ లోషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కెమికల్స్ ఎక్కువ లేకుండా. టైమ్ స్పెండ్ చేసే టైం లేకనే ఇప్పుడు అన్ని రకరకాల కాస్ట్‌లీ. నేను ఒకటే చెప్తాను చాలా వరకు. ఏ టీవీలో ఏం షాంపూలు యూజ్ చేస్తారో అక్కడ మనము ఆర్టిఫిషియల్ హెయిర్ అని తెలుసు. వాళ్ళది న్యాచురల్ హెయిర్ అని కాదని తెలుసు. కానీ అక్కడ షాంపూ చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యి కొనేస్తాం. ఆ లోషన్స్ గానీ, ఏదైనా సరే అండి, అట్రాక్ట్ అయ్యి కొనేసేసి మన బాడీని ఎలా చేస్తామంటే ఒక లైట్ డస్ట్‌బిన్ లాగే అన్నీ అప్లై చేయడమే. దేనివల్ల రిజల్ట్ రాకపోతే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయము. అవన్నీ ఆడ పడేస్తా ఉంటాం అనమాట. నేను ఒకటే చెప్తాను. కెమికల్స్ ఏమీ లేకుండా మంచి ఫుడ్, వాటర్ బాగా తాగండి. న్యాచురల్ గ్లో వస్తది. మట్టి కుండల్లో నీళ్ళు పెట్టుకొని తాగడము, మట్టి కుండలో వండుకొని తినడము, అండ్ మంచిగా రాగి గిన్నెల్లో, రాగి చెంబుల్లో వాటర్ తాగడము. దిస్ ఈజ్ కాల్డ్ ఏమవుతుందంటే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతది దీనివల్ల మనకి. ఆ హ్యాపీ హార్మోన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఒక న్యాచురల్ గ్లో వస్తది. లోపల మనం నుంచి ఆఫ్ కోర్స్. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్లాస్టిక్ బాటిల్ తాగే బదులు జస్ట్ ఒక హ్యాపీనెస్సే మెయిన్ ఆడంబరం, అందం ఆడవాళ్ళకి. అవును. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తది? మనం తినే ప్లేట్‌లో గానీ, గ్లాస్ తాగే వాటర్‌లో గానీ, వీటిలోనే మనం చూసిందంతా న్యాచురల్‌గా కనపడిందనుకోండి, దానివల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. హెయిర్ బావుంటది, స్కిన్ బావుంటది, ఎవ్రీథింగ్ బావుంటది. కాబట్టి ప్రతి ఆడవాళ్ళకి మెయిన్ సలహా, మీరు అందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే మీరు యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ పాతకాల పద్ధతిలాగా మట్టి కుండలో తాగడము, రాగి గ్లాసుల్లో గానీ, రాగి చెంబుల్లో గానీ, మట్టి కుండలో వండుకోవడం గానీ, ఫస్ట్ కిచెన్‌ని మార్చుదాం. కిచెన్ ఏదైతే ఉందో దాంట్లో పాత్రలన్నీ అల్యూమినియం పాత్రలన్నీ తీసేసి, ఎందుకంటే ఇప్పుడు గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం వాడే అల్యూమినియం పాత్రలే. అవును. సో, అల్యూమినియం పాత్రలు తీసేసి మీ పిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండాలంటే మట్టి కుండలు తెప్పించుకొని, మట్టి కుండలో వాటర్ తాగండి. అండ్ సమ్మర్ స్పెషల్లీ మట్టి కుండలో వాటర్ తాగడం, మట్టి గిన్నెలు తెప్పించుకొని వండుకోవడం. అండ్ తింటున్నప్పుడు కూడా మొబైల్ చూస్తా అర్ధం తింటుంటాం, అర్ధం నములుతుంటాం, అర్ధం నములకుండా ఉంటాం. మొబైల్ అనేది తింటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్. పడుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు ఈ 2 పూట్ల అధికంగా యూజ్ చేస్తున్న మొబైల్ మనకు తెలుసు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ 2 అక్కడ పక్కన పెడితే అర్ధం రోగాలు ఆడే పోతాయి. నమిలి అంతే. తినండి. మనకి చాలా వరకు ఏమనుకుంటామంటే గట్ అంటే ఓన్లీ పేగులే అనుకుంటాం. గట్ అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతది. అవును. మౌత్ నుంచి తీసుకొని యానస్ వరకు. సో, మనం తిన్న ఆహారము చేతులు క్లీన్‌గా ఉంచుకోవాలి. చాలామందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ నేను అడిగేది గోర్లు ఫస్ట్ చూస్తా. గోర్లు చూడడం వల్ల కొన్ని డిసీజెస్ మనం కనుక్కోవచ్చు. కానీ గోర్లు క్లీన్‌గా ఉన్నాయా లేదా అని అడుగుతా. మెయిన్ ఇంపార్టెంట్, చాలా క్లీన్‌గా ఉన్నాయి, హెల్తీగా కూడా ఉన్నాయి. అంటే గోర్లను చూసి కొన్ని డిసీజెస్ చెప్పొచ్చు. మనం చాలామంది గోర్లు ఇలా పెట్టుకొని నెయిల్ పాలిష్ చేసుకొని తింటాం. కుడి చేతికి కూడా నెయిల్ పాలిష్‌లు వేసుకుంటారు చాలామంది. అవును. గోర్లు అనేవి ఇంత డస్ట్‌లో తిరుగుతా ఉంటాం, ఇంత పొల్యూషన్‌లో ఉంటాం. ఆ గోర్లలోకి వెళ్ళి చెత్త అంతా పేరుకుపోయి అదే దాంట్లోనే రసమన్నం, మజ్జిగన్నాలు కలుపుకొని తింటా ఉంటారు.
గోర్లు ఎప్పుడు పిల్లలతో సహా పెద్దవాళ్ళు గోర్లు మాకు తొందరగా పెరుగుతాయి మేడం, గోర్లు కట్ చేయడానికి కష్టం అంటే రోగాలు కూడా తొందరగా వస్తాయి, మరి ఓకేనా అంటాను నేనైతే. అంతే కదా, వారు పురుగులని పొట్ల పురుగులని అందులో అక్కడి నుంచి అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి నీట్గా చెయ్యి కడుక్కోండి మంచిగా తింటున్నప్పుడు. అన్నం గుప్పడంత అన్నం తింటున్నామంటే ఫస్ట్ పరిశుభ్రంగా ఉండాల్సింది చెయ్యి, దాని తర్వాత నోరు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మంచిగా బ్రష్ చేసుకొని నీళ్ళు బాగా తాగితే మౌత్ క్లీన్గా ఉంటుంది కదా. నీళ్ళే తాగట్లేనప్పుడు సలైవ ఏమవుతుంది, థిక్ అయిపోతుంది. అవును. థిక్ అయిపోతే ఏమవుతుంది, బ్యాక్టీరియాస్ అన్ని ఫామ్ అయిపోతాయి మౌత్. మనం మాట్లాడుతున్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటామా, ఇంత పొల్యూషన్లో ఎన్నో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం మౌత్ పరిశుభ్రంగా ఉంచాలి, నీళ్ళు బాగా తాగితే మౌత్ క్లీన్గా ఉంటుంది. చెయ్యి బాగుంది, మౌత్ బాగుంది, ఈ రెండు బాగున్నాయి, ఓపెన్ పార్ట్స్ ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి, స్టమక్లోకి మంచి ఫుడ్ వెళ్తుంది, గట్ హెల్తీగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. చాలా చాలా కన్విన్సింగ్గా చెప్తున్నారు షగుఫ్తా గారు. అర్జెంట్గా మా కిచెన్లో ఏమేమి గిన్నెలు ఉన్నాయని నాకు మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. ముందు వెళ్ళి అర్జెంటుగా చక్కగా శిల్పారామ వెళ్ళిపోతే బోల్డ్ మట్టికొండలు దొరుకుతాయి. ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి, ఐబ్రోస్ అలాగే ఐలాషెస్ పెరగడానికి ఇప్పుడు అన్ని రకరకాల సీరమ్స్ వస్తున్నాయి, ఏమైనా న్యాచురల్ చిట్కాలు ఉన్నాయా? చాలామందికి ఐబ్రోస్ పల్చగా ఉంటాయి, అలాగే ఐలాషెస్ కూడా చాలా పల్చగా ఉండి దాన్ని ఎలా ఇంకా అందంగా కనిపించాలన్న తపన ఉంది చాలామందిలో. ఆముదం అండి, ఆముదం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్మండ్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్ని కొద్దిగా మనము పాతకాలంలో కాటుక ప్రిపేర్ చేయడానికి కిందన ఆముదంని వేడి చేస్తే పైన ప్లేట్కి అంతా బ్లాక్ కలర్గా వచ్చేది, ఐడియా ఉందో లేదో. అవును. సో ఆ ఆల్మండ్ని బాగా మనం కాల్చితే నల్ల పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మనం ఆముదం నూనెలో కలిపేసుకొని దాన్ని ఐబ్రోస్కి రాయండి, ఐ ల్యాషెస్కి రాయండి. సో చాలా వరకు ఏంటంటే కొద్దిగా లోపలికి రాస్తారేమో అని చెప్పేసి ఇబ్బంది పడతారని చెప్పేసి అది ఒకవేళ మనకు కాటుకులాగా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఓన్లీ ప్లెయిన్ ఆముదం తీసుకొని ఐబ్రోస్కి ఐ ల్యాషెస్కి రాసుకోండి. నిజంగా పాతకాల పద్ధతే కానీ డెఫినెట్గా మీకు ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ కానీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. అది సో సింపుల్, ఈవెన్ ఏదైనా సరే వెరీ సింపుల్. మనం చేసుకోవాలంటే జస్ట్ అంటే ఏదైనా సరే కొనుక్కొని తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆ కొనుక్కోలే వెళ్ళడానికి వెళ్ళే దారిలో ఇక్కడ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే కదా, చేసుకొని హ్యాపీగా చేసుకుంటే ఏ సమస్యకి మెయిన్ విరుగుడి మనం చేసుకునే పద్ధతి కరెక్ట్గా ఉందా లేదని చెప్పి మన కళ్ళు చెప్తాయి, మన బ్రెయిన్ చెప్తుంది. ఇది కరెక్ట్ అంటేనే చేయండి, అది రాంగ్ అంటే మాత్రం దయచేసి చేయకండి. చేసి రోగాలు తెచ్చుకొని ఇబ్బంది పడి రకరకాల ఫైనాన్షియల్గా అన్నీ డౌన్ అయిపోతాం. ప్రతి మనిషి యోగా చేసుకోండి, పొద్దున్న లేచి తొందరగా లేగండి, తొందరగా పడుకోండి, యోగా చేసుకోండి. సింపుల్ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సమస్య వచ్చినా, అది స్కిన్ ప్రాబ్లం కానీ గట్ ప్రాబ్లం కానీ ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నాకు తగ్గదు, జీవితంలో తగ్గదు అనుకుంటే నాకే తగ్గుతుంది, నేను చేసే ప్రతి ప్రక్రియ ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికే అని ఒక సింపుల్ పాజిటివిటీని డెవలప్ చేసుకుంటే దానివల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్స్, సెల్స్ అన్నీ కంబైండ్ అయ్యి ఆ సమస్యని ఇమ్మీడియట్గా తగ్గిస్తాయి. లాంగ్ ప్రాసెస్ కూడా తీసుకోవు. మీరు ఎప్పుడు పాజిటివిటీతో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కానీ మీరు అండ్ ఇంట్లో అందుబాటులో ఉండే న్యాచురల్ పదార్థాలతో ఎలా మనం ఆరోగ్యంగా అందంగా తయారవచ్చు ఎప్పుడు చెప్తూ వచ్చారు డాక్టర్ షగుఫ్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇవాళ మీరు చెప్పిన కంటెంట్ అంతా అక్షరాలా పాటిస్తే అసలు ఎంత బాగుపడిపోతుందో లైఫ్ అనిపిస్తుంది. తప్పకుండా చూసే వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయి ఉంటారు. కాబట్టి సమ్మర్లో స్కిన్, హెయిర్, ఇంకా బాడీ, గట్ అంతా కూడా అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం మన వంతు కర్తవ్యం. తప్పకుండా వీటిలో క్రమక్రమంగా మీరు పాటించడానికి రెడీ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షగుఫ్తా. నమస్తే.